భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి 43 అడుగులకు చేరిన నీటి మట్టం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు 1345 కోట్ల SDRF నిధులను వాడుకోండి తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకోవాలని ఉత్తర్వులు ఎన్టీఆర్ జిల్లాలో వరదల బీభత్సం ఆకువానిచు గండి శాంతినగర్ను ముంచెత్తిన వరద ఎన్టీఆర్ జిల్లాలో మంత్రుల పర్యటనలు వరద ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన లోకేష్ బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి ఏలూరు జిల్లా ఏజెన్సీ గ్రామాలకు పొంచి ఉన్న ముప్పు కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో వరద ఉధృతి భయం గుప్పిట్లో ముంపు ప్రాంతాల ప్రజలు నిడమానూరుకి వరద ముప్పు రైల్వే స్టేషన్ సమీపంలోని కాలనీల్లోకి ప్రవాహం ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారుల హెచ్చరికలు లంక గ్రామాలకు వెళ్లి అరవింద వారధి దగ్గర తగ్గిన వరద వంతెనపై పేరుకుపోయిన చెత్త ప్రొక్లైన్ సాయంతో తొలగిస్తున్న సిబ్బంది IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి తూర్పుగోదావరి జిల్లాలో భారీగా వరద గాడాల దగ్గర జాతీయ రహదారిపై ప్రవాహం వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తెలంగాణలో వరద బాధితులకు బీఆర్ఎస్ సాయం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నెల జీతం విరాళం ప్రజల కష్టాలు చూసి కన్నీళ్లు ఆగలేదన్న హరీష్ రావు వరద సహాయక చర్యల్లో తెలంగాణ సర్కార్ విఫలం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నేతలపై దాడి తనపై రేవంత్ చేసిన ఆరోపణలను ఖండించిన పువ్వాడ ప్రోటోకాల్ వివాదంపై వేముల వీరేశం సీరియస్ స్పీకర్ కు ఎమ్మెల్యే ఫిర్యాదు భువనగిరిలో హెలీప్యాడ్ దగ్గరకు రానివ్వలేదని కంప్లైంట్ తెలంగాణలో భారీ వర్షాలపై సీతక్క సమీక్ష సుడిగాలి విధ్వంసంతో 1,00,000 చెట్లు నేలకొరిగాయి డ్రోన్ కెమెరాల ద్వారా నష్టాన్ని అంచనా వేస్తామన్న మంత్రి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో చంద్రబాబు సమీక్ష ఆహార పంపిణీ పారిశుధ్య కార్యక్రమాల అమలుపై చర్చ బాధితులకు వైద్య సాయం అందించాలని ఆదేశం విజయవాడలో పూర్తిగా తొలగని వరద ముప్పు బాధితులకు ఆహారం తాగునీటి సరఫరా సింగ్నగర్లో ఇంకా మోకాళ్ల లోతు నీరు ఖమ్మం జిల్లాను ముంచేసిన మున్నీరు కట్టుబట్టలతో మిగిలిన వరద బాధితులు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు బీఆర్ఎస్ బురద రాజకీయాలు చేస్తోంది చేతనైతే సహకరించాలి లేకపోతే ఇంట్లో కూర్చోవాలి వాళ్లకు సహాయక చర్యలు కనిపించట్లేదన్న ఉత్తమ్ వరద బాధితులకు చిరంజీవి విరాళం 2 రాష్ట్రాలకు చెరో 10 లక్షల విరాళం ఇచ్చిన ఎన్బి రమణ ప్రభాస్ సాయం 2 కోట్లు ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు చుక్కెదురు ముందస్తు బెయిల్ నిరాకరణ టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో తీర్పు జోగి రమేష్ కు హైకోర్టులో చుక్కెదురు ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ చంద్రబాబు నివాసంపై దాడి కేసులో తీర్పు బాణాసంచా గోడౌన్లో పేలుడు నెల్లూరు జిల్లా కల్లూరుపల్లిలో ఘటన వాచ్మ్యాన్ సుబ్బయ్య మృతి బ్రూనైలో ముగిసిన భారత ప్రధాని పర్యటన 2 దేశాల మధ్య బలపడిన బంధం కీలక ఒప్పందాలపై సంతకం రాహుల్ గాంధీతో వినేష్ ఫోగట్ బజరంగ్ పునియా భేటీ హర్యానా ఎన్నికల్లో పోటీపై చర్చ కేసీ వేణుగోపాల్తోనూ సమావేశమైన క్రీడాకారులు